శివ డబ్బులు మనకు ఎవరెవరు ఇచ్చేది చూసానా ఇగో స్థాయిస్తుండు రాజు అంటూ ఇస్తలేడు చాలా సతాయిస్తుండదు మాకి ఎన్ని అవుతుంది మిర్చి 2 months నుంచి ఇస్తలేడు అసలు ఇస్తలేడు అవి సంగతి ఏంది అసలుకి రాజు అక్కడ పని చేస్తుంది ఎక్కడ ముందు చలో అక్కడికి నడదాం పడు ఏమ్రా తన్ని లేదని డబ్బులు ఇస్తే నువ్వు సరిగా కట్టలేదురా ఎప్పుడు సరిగా కడతావరా ఈ కూలి పని చేసుకుని అయ్యా పైసలు నేను కట్టిస్తాం మాకు ఏమరా ఎప్పుడు ఎప్పుడు చెప్పినా బయలు పెడతావు హలో ఎప్పుడు ఇస్తారా వారం ఇంకా వారం 10 రోజులు కూడా ఇస్తారా డబ్బులు అరే పడుకున్నారా నకాలు చెప్తున్నారా అమృత బిడ్డ ఏమైంది అరే 2-3 నెలలే అన్న డబ్బులు ఇచ్చి తండ్రి లేడని డబ్బులు ఇస్తే డబ్బులు సరిగా కడతాడు అన్నాడు పని చేస్తుండే నేను కట్టిస్తా నీకేంది అన్నా నీ ముఖం నుంచి చూసి పెడుతున్నా బిడ్డ తొక్కుతా అయ్యో పాలని కింద పోతున్నాయి నన్నెందుకు చూస్తున్నావు హలో ఇవాళ పాలు కింద పోకుండా పోయింది. నీ పేరేంటి నా పేరు అంజలి. అంజల ఓ సాయా బాయ్ హలో అరే మా అక్క పద్మాకరును వాళ్ళ అమ్మ కలిసి వరకట్నం కింద కోడని చంపేసిరాడు కదరా అవునా రా ఏమోరా నేను కూడా చూడలే ఆ పద్మాకర్ వాళ్ళ భర్త కూడా గంత నరక చిత్రహింసలు పెడతారా భార్యని అమ్మతోటి ఇయ్యాల రేపు పిల్లలే దొరుకుతలే అంటే కట్నం కోసం ఈ కాలంలో కూడా కొడుతురా అదే రాముతో విసుంటలో ఉడకమ్మ ఊరెక్కియాలా అంటే అంతే ఊరే చంపిరాట అంటే ఇంట్లో ఘోరం ఉంది లేకపోతే మనం రోజే గడవదా సరే అని పాలవాసుడు అయిపోయిందా ఇంకోటి చెప్పాలన్నా రాజన్న వాళ్ళ ఇంటికి పోయినామమ్మ వాళ్ళ కూడలో ఎవరు మామ ఇంటికి పిల్ల వచ్చింది మామ ఏమో మామ పిల్ల మాత్రం హైలైట్ మామ ఏ పిల్ల ఏ రాజన్న గల్లి రాజన్న పక్క గల్లి రాజన్న అరే అది నీ చిన్నప్పుడు నా దాంతో నువ్వు ఆడుకుంటే కదరా మర్చిపోయినా ఇప్పుడు అది ఎన్నో రోజులకు వచ్చింది మామ గుర్తుపడతలేదు మామ ఊరు ఇప్పుడు ఏమైంది మామ అవునా సూపర్ ఉంది మామ మనం కూడా ఏ మీరెందుకు వస్తారు మామ నన్ను ఆల్రెడీ లైన్ లో పెట్టేసాను నెంబర్ అడుగుదామంటే భయం అవుతుంది మామ పాలు పోయి నీకు పోతున్నా బయటకు వస్తుంది పాలు తీసుకొని వెళ్ళిపోతుంది అంతే చేసిన కళ్ళ నెరవేరట్టు అదే అదే కానీ భయం అవుతుంది మామ వాళ్ళ మామ ఆగంగాడంటగా డేంజర్ గారు నాయన అవును విషయం అసలు విషయం డేంజర్ అలా మామ జోలికి పోయావు ఆయన మెరకాయ అటే నరకెత్తాడు దానికోసం ఏముంది మామ పోతా ఇంటికి కంపల్సరీ పోతా పటాయిస్తా తెలియకుండా సరే సరే అది వారికి 2-3 మాటలు కూడా చేసిండు అవునా అరే గా పిల్లనే రారా అదే ఆ పిల్లని చేస్తుందిరా ఇప్పుడేమో ఇంకా పాల ఇట్లా దానికి నువ్వు ప్రపోజ్ చేయాలి చేస్తామమ్మ బరోబర్ చేస్తా మేము సపోర్ట్ చేస్తాం నీకు సరే పోదాం పోదాం మామ మామ
అంజలి 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 అసలు నన్ను గుర్తుపట్టినావా? గుర్తున్నాను నీకు అసలు? రోజు మా ఇంటికి పాలు వేయడానికి నువ్వే కదా వస్తావు. పాలకు వచ్చినప్పుడు రోజు నన్ను చూస్తున్నావు కానీ మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తులేవా నీకు? నాకు గుర్తుకొస్తలేదు. ఎవరబ్బా? నిన్ను సాయిని మనం చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడినప్పుడు నీకు తాగి పెట్టినా ఇప్పుడు మీ మామ చూసి నన్ను పొట్టు కొట్టింది కానీ అది కూడా గుర్తులేదా? అవునా? ఆ సాయివి నువ్వేనారా? నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రా. నీకోసమే ఈ ఊరికి వచ్చినా నేను. ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు, ఎవరన్నా చూస్తే బాగుండదు. మా మామయ్య వచ్చే టైం కూడా అయింది. రేపు మా పొలం దగ్గరికి రా, మాట్లాడుకుందాం. సరేనా? సరే అంజలి, బాయ్. బాయ్. ఏమైంది అంజలి, ఇంత లేట్ వచ్చినావు? నేను వచ్చి అర్ధగంట అవుతుంది. ఎంతసేపు అని చూడాలి నీకోసం? మా మామయ్య ఇంట్లోకించి పోయేసరికి బాగా లేట్ అయింది. మళ్ళీ ఎట్లకించి వచ్చి నన్ను చూస్తాడో ఏమన్నా అంటాడేమో అని భయంగా వెనకకి ముందుకి చూసుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. మీ మామ అంటే నాకే కాదు, ఊళ్ళు ఎవ్వరికి నచ్చడాయి. ఎప్పుడు ఎవరిని ఒకరిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. ఇదే పనా? మా మామ గుణమే అంత. అందుకే ఇన్ని రోజులు ఈ ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మా మామ వల్లనే మా అమ్మమ్మకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అవును కానీ తెలుసా అని ఆ పక్కింటి లక్ష్మి లేదా మనతో చిన్నప్పుడు గోటిలాడేది, అది రాజుగాంతో లేచిపోయిందంటగా? అయ్యో, అది చిన్నప్పుడే మస్తు లంగ పనులు చేసింది. అయినా నీకు కూడా తెలుసు కదా సాయి. అయినా నా రాజుగారి పని అంతే. ఇక ఏమంటారు, వాడిని బుగ్గగాని వేస్తుంది మొత్తం. ఇది వాడు బుగ్గ అయింది. అయితే సరేది, మనం ఎప్పుడు లేచిపోదాం? మనం లేచిపోవద్దు సాయి. మా ఇంట్లో ఒప్పించి మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. సరే. ఈ ఏరియాలో మళ్ళీ నువ్వు కనబడదు. జాగ్రత్తగా పోతుందిగా మరి నేను. నీ ఒక గంట ఎందుకంత భయపడుతున్నావు? నేను లేదా నిన్ను చూసుకోనికి? భయపడరా మరి? మా మామ ఊళ్ళో అందరు తెలుసు. ఎవరన్నా పోయి చూసి ఇట్లా చెప్పేదనుకో, మా మామ మళ్ళీ ఊరు కూడా నన్ను రానియాడు. అవన్నీ ఎవరికి చెప్పడుతుంది, నేను అన్నీ సెట్ చేస్తాను. సరే కానీ ఓ ముద్దివే. వద్దు సాయి, ఇవన్నీ Please, పెళ్ళైన please, తర్వాతనే. please. వద్దు సాయి, ఒక ముద్దే, వద్దు. please. ఇవన్నీ పెళ్ళైన తర్వాత అని చెప్తున్నా కదా. ముద్దివే. ఒక్కటి చెప్తే అర్థం కదా నీకు? ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది సాయి. వద్దు సాయి. మనతో మనకేంది, మన పని మనం చేద్దాం పట్టు. ప్లీజ్ ఒక ముద్ది. వద్దు సాయి. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మ తోడు, మా మామ వస్తుండే. ఇక్కడ నన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మ తోడు, ఇలా మామ ఇప్పుడే రానా ఊరంతా చెరగొట్టిండు. ఈ అమ్మ
ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే కూర్చున్నా. ఎవరున్నారు ఇంట్లో? ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. సరే తిని వస్తున్నా ఇంటికి. అద్దు రాకు సాయి. ఎందుకే? ఎందుకు? ఇంటికి ఎందుకు? బయట ఎక్కడన్నా కలుద్దాం. ఇంటికి ఎందుకు వస్తా అంటున్నావు? నిన్ను చూడక కలవాలనిపిస్తుంది వస్తున్నా ఇంటికి. మా మామయ్యకి తెలిసింది అనుకో, నన్ను చంపి బొంద పెడతాడు. అర్థమైందా? చెప్పిన మాట విను ఫస్ట్. మీ మామని రాని ఎవరన్నా రాని ఈసారి భయపడేదే లేదు. నేను వస్తున్నా అంటే వస్తున్నా అంతే. వద్దు అంటున్నా కదా సాయి, రాకు ప్లీజ్. నీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుతా, ప్లీజ్ రాకు సాయి. అందరూ చెప్పమాకు. మొన్న కూడా కిస్ ఇస్తాను, నాకు కిస్ లేవు. ఈసారి పక్క వస్తున్నాను. ప్లీజ్ సాయి, వద్దు సాయి. మా మామయ్య చూసిండు అనుకో, నన్ను చంపేస్తాడు సాయి. రా మాకు ప్లీజ్. నేను వస్తున్నా. మీ మామయ్య రాని ఎవరన్నా ఏది ఉంటే అది ప్లీజ్ సాయి, చెప్పేది అర్థం చేసుకో కదా. ఎందుకు అట్లా చేస్తున్నావు పిచ్చోన్ లాగా? వద్దు అంటున్నా కదా, రాకు. హలో సాయి, అర్థం చెప్పినా కదా సాయి. మా మామ వచ్చే టైం అయింది సాయి. ఒకవేళ ఇదే ఇంట్లో నన్ను చూసిన అనుకో, బొంద పెడతాడు ఇక్కడనే. అర్థమైందా? నీకు చెప్పినా కదా రావద్దని. ఎందుకు వచ్చినావురా బాడుకో? పెళ్ళైన తర్వాతనే వాళ్ళు చెప్పినా కదా సాయి. మా మామ వచ్చే టైం అయిపో. అరే ఓ దొంగ బాడుకో, డోర్ ఎందుకు పెడతావురా? మా మామ వచ్చే టైం అయింది. ముద్దులే నీకు చెప్పినా కదా సాయి. ఎందుకు అట్లా చేస్తున్నావు? అన్ని పెళ్ళైన తర్వాత నేను చెప్పినా కదా సాయి. ప్లీజ్, మా మామ వచ్చి టైం అయింది సాయి. వద్దు సాయి, పెళ్ళైన తర్వాత చెప్పినా కదా. వద్దు చెప్తే నీకు అర్థం కదా. ప్లీజ్ సాయి, వద్దు. మొత్తం ఇల్లంతా తెంపుతున్నారు. ఈ కాలేవడి అమ్మా. అమ్మా, అది ఎవరికి ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చిండు? చెప్పు. మా ఫ్రెండ్ మామయ్య బుక్ కోసం వచ్చిండు. వాళ్ళు ఎట్లా వచ్చారు? మంచిగా ఎందుకున్నారు? చెప్పు. నేనే రమ్మన్నా మామయ్య, నా కోసం వచ్చిండు మామయ్య. ప్లీజ్ మామయ్య, వదిలేండి మామయ్య, తనని ఏమనకండి మామయ్య. అవునా మావి, ఇట్లా ఎట్లా వచ్చిండు? నేను చంపేస్తా. ప్లీజ్ అన్న రా, నేను ఇంకోసారి మీ ఇంటికి రాను అన్న. సారీ అన్న, ప్లీజ్ అన్న, సారీ అన్న, ప్లీజ్ అన్న రాను, రాను, నాకు క్షమించు అన్న, ప్లీజ్ అన్న. ఇట్లా ఎట్లా వచ్చిండు ఇంటికి ఉన్నప్పుడు ఇంటికి వచ్చిండు. వాళ్ళు వెనకత సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ వెంకీ అఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక లవ్ స్టోరీ, మంచి కాంటెంట్ని మన అన్న వాళ్ళు మనకు ఒక వీడియో ఇచ్చిర్రు. ఈసారి మనకు ఒక మంచి చాయిస్ కింద ఒక వీడియో ఇచ్చిర్రు. సో ఆ వీడియో ఈరోజు మనం కంప్లీట్ చేసినాము. సో ఈ వీడియోకి మీరు మంచిగా సపోర్ట్ చేసి ఈ వీడియోకి మీరు ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పక్కా మీ ముందుకు తీసుకొస్తా. ఈ అన్న వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీ వీడియోస్ చేయడము. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇట్లానే ఉండాలి. Please do and share, subscribe.